బండివాడి దగ్గర జరిగినటువంటి తన అవమానము ఎంతో తన గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయింది. అన్నా బండన్న, నీకు చేతులకి దండ పెడతావట, నీరు లేనటువంటి ఎడారిలో మమ్మల్ని తన్ని వదిలిపెట్టి వెళ్ళవద్దన్నా అని ఈ నగములు ఏడుస్తుంటే ఆ బండువాడు అన్నాడు, నీ అప్ప ఎలా కనపడుతున్నావు నీ కంటికి, మానవాడిని బండి తీసుకునే వాళ్ళ కనపడుతున్నానా నీ కంటికి అన్న, మా తమ్ముడికి దాహం ఉంటుందన్నా, మా తమ్ముడు చనిపోతాడన్నా నీళ్ళు లేకపోతే, కావాలంటే నేను డబ్బులు ఇస్తానన్నా అని తన చేతిలో ఉన్న డబ్బులని బండోడి చేతిలో పోసాడు వీళ్ళ అన్నగారు ఆనందరావు. డబ్బులు చూడగానే గలగల్లాడేటప్పటికల్లా డబ్బులు మనోడు కిరకల్లాడిపోయాడు. బండి మాత్రం మీరే తలుపు తెచ్చుకోవాలి అన్నాడు. ఏ అన్నా అన్నాడు, ఎందుకంటే బండి మాత్రం నేను తోలన్నాడు. ఏ అన్నా అన్నాడు. ఏ అన్నా అంటే మీ మాదిగా పొలపొళ్ళు దగ్గర ఒక రకమైన పంపు అన్నాడు. భీమారావు పైనుంచి క్రిందకి ఎలా చూశాడు. అప్పటికి బండోడంట పంచికట్టంట 5 రోజులు 30 రోజులు అయిపోయిందంట. ఈడు పంచవుతుందంట, మామూలు కంపు కాదంట, పుల్లి పంపంట. ఈ పంచిని కట్టి వాళ్ళేమన్నా తిన్నంగా కట్టి ఊరు ఆ కాలంలో ఇలా మాసిపోతే దాన్ని ఇలా తిప్పు కట్టి ఊరు, ఇలా మాసిపోతే దాన్ని ఇలా అడ్డ వేసి కట్టి ఊరు, ఇలా మాసిపోతే దాన్ని ఇలా అడ్డ వేసి కట్టి ఊరు, ఇలా రకరకాలుగా కట్టినటువంటి ఈ పంచి మామూలు కంపు రావడం లేదట, మరి పుల్లి కంపు వస్తుందట. అలా బట్టి వాడి దగ్గర తిన్నటువంటి అవమానము తన గుండెలలోన చిరస్థాయిగా భీమారావుకి నిలిచిపోయింది. ఇలా ఎన్నో రకాలైనటువంటి అవమానాలు అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రలో అనేకమైన సన్నివేశాలు ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి సమయం లేదు కనుక మా గురువు గారు డివి లోక్ గారు రోజు ఎప్పుడు ప్రతి సంవత్సరం 13వ తారీఖు సాయంకాలం ఫోన్ చేస్తారు. ఆయన ఫోన్ చేస్తారన్న సంగతి నాకు తెలుసు, నేను రిజర్వ్లో పెట్టుకుంటున్నాను. దాన్ని మళ్ళీ ఏం చేస్తానంటే కోనసీమ నడిబొడ్డున ఉన్నటువంటి నా దళిత ప్రజలు అంబేద్కర్ కోసం చెప్పడానికి కాదరవులు నువ్వు రావాలని తప్పనిసరి కాగేస్తారు. పక్కన చాలా దూరంలో ఉన్నటువంటి వాళ్ళు 14వ తారీఖు మీరు రావాలండి అంటే నేను రానండి అని చెప్తాను వాళ్ళకి. ఎందుకు తెలుసా అండి, గడియార స్తంభం సెంటర్లో మధ్యాహ్నం 2 గంటలకల్లా నేను అక్కడ ప్రోగ్రాం చూసుకున్నాక పక్కన ఉన్నటువంటి ప్రోగ్రాం దగ్గరలో ఏదో నేర్చుకుంటారో తప్ప దూరంగా వెళ్ళను అని అలాగే చాలా కార్యక్రమాలు కూడా వదిలేయడం జరిగింది. మా గురువు గారు లోక్ గారు నిన్న ఫోన్ చేసి ఆదరవల్లి నువ్వు రేపు 2 గంటలకల్లా వచ్చేయాలి ప్రోగ్రాం అన్నారు. గురుగారియా తప్పనిసరిగా మీరు ఫోన్ చేస్తారన్న సంగతి నాకు తెలుసు, తప్పనిసరిగా నేను వస్తాను అని చెప్పేసరి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. తర్వాత నేను వేరే కార్యక్రమానికి వెళ్ళిపోవాలి కాబట్టి ముఖ్యమైనటువంటి 2 సన్నివేశాలు చెప్పి అప్పుడు కార్యక్రమాన్ని మనం ముగించుకున్నాం. ఆ 2 సన్నివేశాలు కూడా ఏ సన్నివేశాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని చెప్పి నేను అప్పుడు మిగతా సమావేశానికి వెళ్ళిపోతానన్నమాట. అంబేద్కర్ గారు ఎన్నో పోరాటాలు చేశారు. ఆయన ఎన్నో రకాలైనటువంటి అవమానాలు పడ్డారు. చివరికి వచ్చేటప్పటికల్లా ఆయన MA, PhD, DSc, LLD, DLIT, JP, బారిస్టర్ ఎట్లా అంబేద్కర్ గారు చదివిన తర్వాత దళిత ప్రజలలో చైతన్యాన్ని రగిలించారు. బొంబాయి సమీపంలో మాత్రమే గ్రామాలనేటువంటి పేరు కలిగినటువంటి మంచినీళ్ళ చెరువులో ఉన్నటువంటి నీళ్లు కేవలం అక్కడ వారు మాత్రమే త్రాగాలి అనేటువంటి ఆశలు ఉంటే ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్లని అంబేద్కర్ గారు త్రాగించారు. అక్కడ హోరాహోరీగా పోరాటం జరిగింది. ఆ పోరాటంలో అంబేద్కర్ గారు 9 మందికి కఠిన కారాగార శిక్ష విధించేటట్లుగా చేశాడు అంబేద్కర్ గారు మహత్సవ పోరాటంలో. అలాగే రాష్ట్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఆ ఉత్సవాలలో దళితులు రాముని రథం త్రాడు మీద చెయ్యవేయడానికి వీల్లేదు అని చెప్పేసానంటే మేము కూడా రథం త్రాడు ఆగుతామని దళితులందరూ బయలుదేరి వెళితే వారికి వీరికి పోరాటం జరిగితే ఆ పోరాటంలో కత్రేకర్ అనేటువంటి ఒక దళితుడు ఒక కర్రను తీసుకుని 80 మంది అక్కడ ప్రాణాలను పెడితే 80 మంది మరణించారు కత్రేకర్ అనేటువంటి ఆ యొక్క దళితుడి దెబ్బకి. దానితో అగ్ర కులాల వారికి